ఏపీలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి పారిశ్రామికంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ టూర్ కొనసాగనుంది. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మంత్రి లోకేష్ అక్కడి టెక్ దిగ్గజాలు, ప్రభుత్వ ప్రతినిధులు, అలాగే స్టార్టప్ సంస్థలతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి పారిశ్రామికంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ టూర్ సాగుతోంది. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మంత్రి లోకేష్ అక్కడ టెక్ దిగ్గజాలు, ప్రభుత్వ ప్రతినిధులు మరియు స్టార్టప్ సంస్థలతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటన అంటున్నారు. అండ్ ఎప్పుడు పర్యటించనున్నారు, అలాగే ఆయన టూర్ షెడ్యూల్ ఏమిటి? గుడ్ మార్నింగ్. మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా అయితే గనక పర్యటించనున్నారు. ఈ దక్షిణ కొరియాలో భాగంగా దాదాపు ఇవాళ నుంచి 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క పర్యటన అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు భారత్ దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సంబంధించి ఇటు ఏదైతే తమ దేశంలో పర్యటించాల్సిందిగా అయితే గనక దక్షిణ కొరియా అయితే కనుక ఆహ్వానం మేరకు ఇటు మంత్రి నారా లోకేష్ ఈ యొక్క పర్యటన అనేది కూడా కొనసాగనున్నది కూడా తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ యొక్క పర్యటనలో భాగంగా వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో అయితే కనుక సమావేశాల్లో పాల్గొనున్నది కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ఇటు కేంద్రంలో సైతం కూడా ఇటు బీజేపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఈ యొక్క పర్యటన అనేది కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని కూడా తెలుస్తా ఉంది. ఇక దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ చాంగ్ యూ కిమ్ మంత్రి లోకేష్ కి అయితే కనుక ఈ యొక్క లేఖలు అయితే పేర్కొనడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పర్యటన అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏపీ అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ 2 దేశాల మధ్య అయితే కనుక సత్సంబంధాలు కొనసాగించే విధంగా అయితే కనుక కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేసి ఒకట, అదేవిధంగా కొంతమంది కీలకమైనటువంటి వైస్ ప్రెసిడెంట్లతో అయితే కనుక మంత్రి నారా లోకేష్ అయితే సమావేశం అవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇక ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఈ లాజిస్టిక్స్ కావచ్చు, పోర్టులు కావచ్చు, ఇక ఏపీకి ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి దక్షిణ కొరియా తోటి సత్సంబంధాలు కొనసాగించేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే కనుక ఈ యొక్క పర్యటనలో తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందినటువంటి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు అయితే కనుక బృందాలతోటి మంత్రి నారా లోకేష్ అయితే కనుక సమావేశం అయితే కానున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక 8వ తేదీన కొరియన్ మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో అయితే కనుక రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే పాల్గొనున్నారు. ఇక అదేవిధంగా 9వ తేదీన కొరియన్ పొలిటికల్ అఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ తోటైతే కనుక భేటీ అవనున్నట్టు కూడా తెలుస్తోంది. అనంతరం కూడా ఈ యొక్క కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్ తోటి అయితే సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇటువంటి వీరందరితో కూడా సమావేశానికి కూడా కారణం అయితే ఇటు ఏపీతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ఏదైతే యొక్క సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో, వాణిజ్య వ్యాపారాలు, వర్తకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ప్రొజెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఒక పక్క నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నటువంటి నేపథ్యం, మరోవైపు కూటమి ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం అయినటువంటి పరిస్థితుల్లో ఇటు ఏపీతో పాటు భారతదేశం సైతం కూడా వివిధ రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్యం ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో కూడా బలోపేతం చేసినందుకు అయితే కనుక ఈ యొక్క పర్యటన అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు
లోకేష్ సైతం కూడా ఎంతో ప్రొజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు టీడీపీ వర్గాల నుంచి అయితే కనుక వస్తున్నటువంటి సమాచారంగా అయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ 10వ తేదీ చూసుకున్నట్లయితే కనుక ఇటు వివిధ సంస్థల ప్రతినిధులతోటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. ఇక అదేవిధంగా సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 విజయవంతం చేయాలని కూడా కోరుతూ ఇటు కొరియా కంపెనీల ప్రతినిధులతో అయితే కనుక రోడ్ షోలో అయితే మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా బేస్ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ యొక్క పర్యటన అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇటు ఇప్పటికే సింగపూర్ లాంటి దేశాలతో అయితే టైఅప్ అయినటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో దక్షిణ కొరియా ఇటువంటి దేశాలతోటి ఇటు మంత్రి నారా లోకేష్ పర్యటన అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తోంది. వివిధ సంస్థలు ఇటు ఏపీకి రావడంతో పాటు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టే మాత్రం నారా లోకేష్ హైలైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు మొత్తంగా అయితే. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.